హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జ్యోతిష్యం ప్రకారం ఈ వారంలో గురుడు చంద్రుడి కలయిక వల్ల గజకేసరి యోగం ఏర్పడనుంది. అదేవిధంగా గురుడు శుక్రుడు స్థానాల మార్పు, చంద్రుడు కుజుడి మధ్య సంబంధాల వల్ల ధనలక్ష్మి యోగం ఏర్పడనుంది. ఈ సమయంలో మేషం, కన్య సహా ఈ 4 రాశులకు రెట్టింపు ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ కాలంలో వీరికి కెరీర్ పరంగా పురోగతి ఉంటుంది. వీరి ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ మేరకు సానుకూల ఫలితాలు రానున్నాయి, ఏ మేరకు ప్రతికూల ఫలితాలు రానున్నాయనే పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ వారం మీ వృత్తి వ్యాపారంలో మంచి పురోగతిని చూస్తారు. డబ్బు రావడమే కాకుండా గణనీయమైన ఖర్చు కూడా ఉంటుంది. ఈ వారం మీ సౌకర్యాలకు సంబంధించిన విషయాలపై పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయొచ్చు. ఈ వారం మీ గౌరవం పెరుగుతుంది. సీనియర్లు, జూనియర్లు ఇద్దరూ కార్యాలయంలో మీకు మద్దతుగా నిలుస్తారు. మీ పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుడితో ఏదైనా విభేదాలు ఉంటే అవి ఎవరో ఒక సీనియర్ వ్యక్తి మధ్యవర్తిత్వంతో పరిష్కరించబడుతుంది. ప్రేమ సంబంధాలకు ఈ వారం మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ భాగస్వామి నుంచి మీకు ఆశ్చర్యకరమైన బహుమతి లభించవచ్చు. మీ జీవిత భాగస్వామితో సమయం గడపడానికి మీకు చాలా అవకాశాలు లభిస్తాయి. వారం చివరిలో మీ బిడ్డకు సంబంధించిన కొన్ని శుభవార్తలు మీకు అందొచ్చు. వృషభ రాశి వారికి ఈ వారం జీవితానికి సంబంధించిన కొన్ని ప్రధాన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీరు కొంతకాలంగా అనారోగ్యంతో లేదా ఏదైనా వ్యాధితో బాధపడుతూ ఉంటే ఈ వారం మీ ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. వారం ప్రారంభంలో మీ బిడ్డకు సంబంధించిన ఏదైనా పెద్ద ఆందోళన పరిష్కరించబడుతుంది. కాబట్టి మీరు ఉపశమనాన్ని పొందుతారు. మీకు అదృష్టం యొక్క పూర్తి మద్దతు ఉంటుంది. ఈ కారణంగా మీ ప్రత్యర్థులు పన్నిన కుట్రలు విఫలమవుతాయి. మీరు విదేశాలలో మీ కెరీర్ లేదా వ్యాపారం చేయడానికి ప్రయత్నిస్తుంటే మీ మార్గంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. వారం చివరిలో మీ కుటుంబంతో ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు. ఈ సమయంలో ఇంట్లో ప్రియమైన వ్యక్తి రాక వల్ల ఆనందం యొక్క వాతావరణం ఉంటుంది. ఇది ఉపాధి పొందుతున్న వారికి అదనపు ఆదాయ వనరుగా మారుతుంది. మొత్తం మీద ఆదాయ వనరులలో నిరంతర పెరుగుదల ఉంటుంది. ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి. ప్రేమ భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. మిథున రాశి వారికి ఈ వారం కొంత బిజీగా ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా కొంత క్షీణించవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఈ వారం మీ పనితో పాటు మీ ఆహారం, దినచర్యపై పూర్తి శ్రద్ధ వహించాలి. వారం ప్రారంభంలో మీరు అకస్మాత్తుగా భూమి, ఆస్తికి సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. పరిగెత్తాల్సి రావచ్చు. మీరు కోర్టును కూడా సందర్శించాల్సి రావచ్చు. వ్యాపారంలో మీరు పోటీదారుల నుంచి కఠినమైన పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే వారం చివరి నాటికి మీ వ్యాపారం తిరిగి ట్రాక్లో ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈ వారం స్వల్పకాలిక లాభాల కోసం దీర్ఘకాలిక నష్టాలను చవిచూడొచ్చు. ఈ వారం పరిస్థితులు మీకు ప్రతికూలంగా ఉంటాయి. అవసరమైన సమయంలో మీ శ్రేయోభిలాషులు లేదా స్నేహితులు, సహోద్యోగుల నుంచి మద్దతు లభించకపోవడం వల్ల మీరు కొంత ఆందోళన చెందుతారు. వారం ప్రారంభంలో మీరు కెరీర్, వ్యాపారానికి సంబంధించిన చాలా దూరం ప్రయాణించాల్సి రావచ్చు. ప్రయాణంలో మీ ఆరోగ్యం, సామానులు రెండింటినీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.